ప్రతి మధ్యతరగతి వాడు రూపాయి రూపాయి పొట్ట కట్టుకుని దాచిపెడితేనే కుదురుతుంది. ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తే వడ్డీ 3-3.5% మించి రాదు. సేవింగ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 2 ఏళ్ళు దాటితే కానీ 6%, 6.5% రానటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, స్టాక్ మార్కెట్లో పెట్టుకుని ఏదో షేరుల్లో రూపాయి సంపాదించుకోవాలనుకుంటే దాని మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పన్ను విధించింది కేంద్ర ప్రభుత్వం. భారీగా స్టాక్ మార్కెట్లో ఈక్విటీ పెట్టుబడుల మీద లభించే స్వల్పకాలిక మూలధన లాభాలు ఎస్టీసీజీల మీద ప్రస్తుతం పన్ను 15% ఉంటే దీన్ని 20% పెంచారు. ఒక ఏడాదిలోపు కాల వ్యవధిలో లభించిన మూలధన లాభాలు స్వల్పకాలిక లాభాలుగా పరిగణిస్తారు. ఒక ఏడాది తర్వాత లభించిన మూలధన లాభాలు దీర్ఘకాలిక లాభాలు అవుతాయి. దీర్ఘకాలిక మూలధన లాభాల మీద పన్ను ఇప్పటిదాకా 10% ఉంటే దాన్ని 12% పెంచారు. ఒక ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడి మీద ఆర్జించిన దీర్ఘకాలిక లాభాల మీద 1 లక్ష వరకు మినహాయింపు ఉంది. అంతకు మించిన లాభాల మీద పన్ను చెల్లించాలి. ఈ పరిమితిని ప్రస్తుత బడ్జెట్లో 1.25 లక్షలు పెంచారు. అంటే 1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాల మీద పన్ను చెల్లించాల్సిన పని లేదు. అంతకు మించిన మొత్తం మీద 12% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి బాధలు.